ఎవరైనా కర్మ అంటే ఏమిటి అనడిగితే సాధారణంగా మనకు వినిపించే సమాధానం కర్మ ఒక బూమరాంగ్ లాంటిది అని. కాని అది నిజంగా బూమరాంగ్లా ఎలా పనిచేస్తుంది? దాని వెనుక ఉన్న ప్రక్రియ ఏమిటి? ఇది మనలో చాలామందికి స్పష్టంగా తెలియదు. అందుకే దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన ప్రతిచర్య మొదట మన మనసులో ఒక ఆలోచనగా ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన చర్యగా మారుతుంది. కాని అక్కడితో అది ముగియదు. ప్రతిచర్య మనలో ఒక మానసిక ముద్రను, మెంటల్ ఫ్రేమ్వర్క్ను ఏర్పరుస్తుంది. శ్రద్ధగా గమనిస్తే ఆ చర్య పూర్తయ్యాక కూడా ఆ ముద్ర మనలోనే ఉంటుంది. ఆ ముద్రలు నిశ్శబ్దంగా ఉండవు. అవి మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయడం మొదలుపెడతాయి. ఉదాహరణకు, మనము ఎవర్నైనా ద్వేషిస్తే ద్వేషం అనే మానసిక నిర్మాణం మనలో స్థిరపడుతుంది. తరువాత మనకు ఇష్టమైన వాళ్లతో మాట్లాడేటప్పుడు అదే కఠినత్వం, అదే ఆగ్రహం బయటపడుతుంది. మనకు వాళ్లతో అలా మాట్లాడాలని ఉండదు, కాని ఆ మానసిక నిర్మాణమే మనల్ని అలా ప్రవర్తించేటట్లు చేస్తుంది. అది కూడా మనకు తెలియకుండానే. ఇదే నాకు కర్మగా అనిపిస్తుంది. అప్పుడు మనం స్వేచ్ఛగా ప్రవర్తించడం లేదు. మనమే సృష్టించుకున్న ఆ మానసిక నిర్మాణానికి బానిసలమవుతాం. కర్మ అనేది తప్పనిసరిగా మనము ఎవరికి చేసినది అదే మనకు తిరిగి జరుగుతుంది అనే అర్థం కాదు. మనము ఎవరి ఆస్తి దోచుకుంటే మన ఆస్తి దోచుకుంటారు అనేది కర్మ కాదు. కర్మ అంటే మన ప్రవర్తన మన మనస్సును ఎలా మలుస్తుందో, ఆ మనస్సే మన జీవితాన్ని ఎలా నియంత్రిస్తుందో అదే కర్మ. ద్వేషం, లోభం, అసూయ, కామం ఇవన్నీ కూడా ఇలానే పనిచేస్తాయి. కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. ప్రతిచర్య, ప్రతి ప్రవర్తన మనలో ఒక ముద్రను వేస్తుంది. ఎవరూ చూడడం లేదని మనం అనుకోవచ్చు. మన అంతరంగ స్వరాన్ని ఎవరూ వినడం లేదని అనుకోవచ్చు. కాని ఆ ముద్ర అక్కడే ఉంటుంది, మన జీవితంపై ప్రభావం చూపడానికి ఎదురుచూస్తూ. నిజమైన స్వేచ్ఛ అంటే ఈ కర్మబంధనాన్ని దాటి వెళ్లడం. ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కాబట్టి ఒక ఉపమానం చెబుతాను. సూర్యుడు ఎల్లప్పుడూ అక్కడే ఉంటాడు. మనము రోజంతా నడుస్తూ ఉంటే నీడ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. నీడ లేకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి? మనమూ సూర్యుడువైనే అని గ్రహించాలి. నీవే వెలుగును ప్రసరించేటప్పుడు నీడ ఉండదు. ఈ ఉపమానం అర్థమైతే అదే కర్మనియమానికి కూడా వర్తిస్తుంది. మనము చైతన్యంతో చర్యలు చేస్తాం. ఆ చర్యల వల్ల మనసులో ముద్రలు ఏర్పడతాయి. కాని మనమే శుద్ధ చైతన్యమని గ్రహించిన క్షణం నుంచి ఆ ముద్రలు మనల్ని బంధించలేవు. అదే నిజమైన విముక్తి. నీటిలో ఉన్నా తడవని కామరాకులా. కర్మను దాటడానికి ఎలాంటి ట్రిక్స్ లేవు, షార్ట్కట్స్ లేవు. ఉన్నది ఒక్కటే ఆత్మసాక్షాత్కారం. ఇది ఎవ్వరూ మనకు నేర్పలేరు. ఏ బోధనా కూడా మనకివ్వలేను. ఇది పూర్తిగా మన స్వయం కృషిపైనే ఆధారపడి ఉంటుంది. నీవే సూర్యుడివని గ్రహించు. నీడను వదిలెయ్యి. నీవు చైతన్యమైనని తెలుసుకో. అప్పుడు కర్మ నిన్ను తాకదు.